బేసిక్‌గా మీ కస్టోడియల్ టార్చర్ కేస్ ఎక్కడి దాకా వచ్చింది సార్? మీకు అంటే ఐపీఎస్ ఇప్పుడు మరొక 2 నెలల్లో అనుకుంటా ఆయన రిటైర్ కాబోతున్నారు. ఒక నెలలోను. సో అది ఎక్కడి ఒక వరకు నెల. వచ్చింది సార్? ఒక నెల. ఇవాళకి ఇంకొక 30 రోజులు. 30 రోజులు అవుతున్నారు. 30 రోజులు ఆయన రిటైర్ కూడా కాబోతున్నారు. ఇప్పటికీ ఆయన సస్పెన్షన్ వేటు 3 సార్లు అనుకుంటా పొడిగించుకుంటూ వచ్చారు. సో ఇంకా ఏం చెప్తారు? సస్పెన్షన్‌లోనే ఉన్నట్టున్నాడు అతను. అవును సార్. పొడిగించుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంకొక నెలలో రిటైర్ కూడా కాబోతున్నారు. అవును. ప్రెజెంట్ ఎంక్వైరీ దశలో ఉంది కదా అది. సో ఏం పరిస్థితి? మరి ఎంక్వైరీ నడుస్తున్నట్టుగానే ఉంది మరి ఇంకా. మరి ఎంత టైం పడుతుందో మనకు తెలియదు. బట్ స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. అది నా కస్టోడియల్ టార్చర్‌లో కాదు అతను సస్పెండ్ అయింది. వేరే అవినీతి కేసులో, ఏసీబీ కేసులో సస్పెండ్ అయ్యాడు. అతను అనుమతి లేకుండా విదేశాలకు తిరిగిన దాంట్లో సస్పెండ్ అయ్యాడు. సో నా కస్టోడియల్ టార్చర్ కేసులో అతను ఇంకా సస్పెండ్ కాలేదు. అతనికి ఎటువంటి శిక్ష కూడా ఇంకా పడలేదు. ఇన్వెస్టిగేషన్ అతని వరకు కొనసాగుతుంది. కొనసాగుతుంది అని అంటున్నారంటే మీకు న్యాయం జరగట్లేదు అనేది మీ ఒపీనియన్? ఇంతవరకు జరగల. జరుగుతుందన్న ఆశాభావం ఉంది. కానీ ఇంతవరకు జరగల. న్యాయం అంటే మీరు ఏ టైప్ ఆఫ్ న్యాయం కోరుకుంటున్నారు సార్? ప్రెజెంట్ ఇంకో 1 మంత్ లో రిటైర్ అయిపోతున్నారంటే ఏ టైప్ ఆఫ్ న్యాయం ఏంటమ్మా? ఇప్పుడు నిన్ను తీసుకెళ్ళి కాళ్ళు చేతులు కట్టేసి కొడితే ఇలా మాట్లాడవు. ఏ టైప్ ఆఫ్ న్యాయం కోరుకుంటున్నావు అన్నది. గొడ్డును బాదినట్టు బాధితే ఏ టైప్ ఆఫ్ న్యాయం కోరుకుంటున్నావు అని నువ్వు అడిగితే ఏం చెప్పాలి? అలా కాదు సార్. ఇప్పుడు మీ బాధకి ఒక అర్థం ఉంది చెప్పాలి అంటే. ఆ రోజు మీరు పడ్డ హింస నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడు కూడా పడి ఉండలేదు అనుకుంటున్నాను. అలాంటి సిచ్యువేషన్స్ లో 2 ఏళ్ళు అవుతుంది కదా, మీరు కేసు పెట్టారు. దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయ్యింది. ప్రభుత్వం ముందు ఉంచారు. మీరు ఒక డిప్యూటీ స్పీకర్ లెవెల్లో ఉన్నారు. అయినా కూడా ఇంకా అది ఆ పరిస్థితి అలాగే కొనసాగుతుంది అంటే గవర్నమెంట్ లో ఉండి కూడా ఏమి చేయలేకపోతున్నారా అన్న మాట కూడా ఒకటి వినిపిస్తుంది. వినిపిస్తుంది. నాకు వినపడుతుంది. నిజం నువ్వు చెప్పింది. వినిపిస్తుంది. స్పష్టంగా వినిపిస్తుంది. అందరూ మాట్లాడుకుంటున్నారు దాని గురించి. నువ్వు మాట్లాడింది నిజం. కానీ ఏం చేయగలం? పాజిటివ్ దృక్పథంతో ఎదురు చూడటం. ఎప్పటికైనా న్యాయం జరగబోతుందా అని. నాట్ ఎన్ ఈజీ థింగ్ కదా సార్. ఒక డిప్యూటీ స్పీకర్ కేసు పెట్టడం అంటే అది పెద్ద విషయం కదా. అందుకని పెద్ద విషయం కాదని ప్రూవ్ అవుతుంది కదా. పెద్ద విషయం అని నువ్వు నేను అనుకుంటే కాదు కదా. డీల్ చేయవలసిన వాళ్ళు పెద్ద విషయం సంగతి దేవుడు ఎరుగు. అదొక విషయంగానే అంటే చూడలేదు. కుటుంబాలే అతనికి సపోర్ట్ చేస్తున్నారని అనుకోవచ్చు. సపోర్ట్ చేస్తున్నారని నేను చెప్పలేను. కానీ ఏమీ జరగట్లేదు అన్నది నిజం. ఏదో జరుగుతుంది, డెఫినెట్గా న్యాయం జరుగుతుంది నాకు అనేది నా ఆశాభావం. అది నిరాశ కావచ్చేమో, నేను చెప్పలేను. అంటే ఇందులో ఒకటి ఉంది సార్. బేసిక్ గత ప్రభుత్వంలో కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంపీగా కొనసాగినప్పుడు మీడియా ముఖంగా ప్రతిరోజు ప్రతి విషయాన్ని మీరు ఖండిస్తూ వచ్చారు. ఈ రోజు కూడా ఇక్కడ అలాంటి చర్య ఎందుకు కొనసాగట్లేదు అనేది ఒకటి భావన కూడా ఉంటుంది కదా. ఇప్పుడు మీకు ఇంత అన్యాయం జరిగినప్పుడు మీరు మీడియా ముఖంగా మీరు అది ప్రశ్నిస్తారు, మీరు చెప్తున్నారు ఇప్పటికీ కూడా. బట్ అది ఆ రేంజ్ లో లేదు అనేది కూడా ఉంది. ఏ రేంజ్లో ఉండాలి? ఇంతకన్నా ఏం చెప్తాం? ఏమని చెప్తాం? ఇప్పుడు అక్కడ కేసు నడుస్తుంది కదా. కేసు మూసేస్తే పోరాడతాం. ఎందుకు మూసామని. కేసు నడుస్తుంది. సో ఏమని పోరాడతాం? ప్రాక్టికల్గా అక్కడ కేసు ఇట్స్ గోయింగ్ ఆన్.